హలో అండి. హల్దీ ఫంక్షన్ కోసం ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. అన్నీ రెడీగానే ఉన్నాయి. కాకపోతే ఇంకా పెళ్ళికూతురే కిందకి రాలేదు. కానీ అందరికన్నా ముందు తోడు పెళ్ళికూతురైతే చక్కగా రెడీ అయ్యి కూర్చుంది. పెళ్ళికూతురిని తీసుకొని కిందకొచ్చిన తర్వాత మేమైతే కొద్దిసేపు ఫోటోలకైతే పోజులిచ్చేసాం. ఇదివరకటి రోజుల్లో అసలు హల్దీ ఫంక్షనే జరుపుకునేవారు కాదు. కానీ ఏ శుభకార్యం చేసినా పసుపుతోనే మొదలుపెట్టేవారు. కానీ ఇప్పుడైతే అందరూ పసుపు ఫంక్షన్ అంటే హల్దీ ఫంక్షన్ జరుపుకోవడం కామన్ అయిపోయింది. మా యోగా బ్యాచ్ మొత్తం యెల్లో డ్రెస్సుల్లో అందంగా కనిపిస్తున్నారు కదా! ఈ హల్దీ ఫంక్షన్ జరుగుతున్న టైంలో బయటైతే చాలా పెద్దగా వర్షం కురుస్తుంది. క్లైమేట్ కూడా చాలా కూల్‌గా ఉంది. కానీ ఇక్కడ పెళ్ళికూతురు కోసం అయితే ఎవరు హాట్ వాటర్ అయితే పెట్టలేదు. చల్లని నీరుతోనే కార్యక్రమం మొత్తం జరిపించేశారు. ఇక్కడ చూడండి తనైతే చాలా వణికిపోతూ ఉంది. హల్దీ ఫంక్షన్ చేసేటప్పుడు ఇలా జల్లెడపై నుండే వాటర్ ఎందుకు వేస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే అస్సలు తెలీదు. జనరేషన్స్ ఎన్ని మారినా కొన్ని ఫార్మాలిటీస్ అయితే తప్పకుండా పాటించాలనే అనుకుంటాను నేనైతే. మ్యారేజ్ అయ్యేంత వరకు ప్రతి ఈవెంట్‌ని కూడా అప్డేట్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే లైక్ చేయండి.